డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నట్టు చెప్పారు ఏపీ డీజీ. ఏపీలో ఎక్సైజ్ పోలీస్ శాఖలు టాస్క్ ఫోర్స్ గా ఏర్పడి డ్రగ్స్ నిరోధించేందుకు పనిచేస్తున్నాయని అన్నారు ఆయన. డ్రగ్స్ కావాలన్నా కదా మన ప్లేస్ కి డబ్బులు అరేంజ్ చేసుకుని వచ్చాయి. సరే అన్న, డబ్బులు పట్టుకుని వస్తా. అర్థమైంది కదా, ఎలా అయినా వాళ్ళని పట్టుకోవాలి. ఎక్కడ గంజాయి డ్రగ్స్ తీసుకున్నా పట్టుకోండి, మీరు వెళ్ళకండి, ఇన్ఫర్మేషన్ పంపండి, వాళ్ళతో కాంటాక్ట్లో ఉండండి. ఇదిగా అమ్మా నీ కూలి 150 రూపాయలు. నీ కొడుకు కోసం ఇంత కష్టపడుతున్నావు కదా, నిన్నైతే కష్టపెట్టాడు కదా. నా కొడుకు బంగారం అయ్యా. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఒక మాట చెప్పాడు, నన్ను బాగా చూసుకుంటాడని. పట్నంలో చదువుకుంటున్నాడయ్యా. ఉంటానయ్యా. దగ్గరలో ఉన్నాం. ఏం లక్ష్మి, పండగొచ్చింది, కొత్త చీరలు ఏమీ తీసుకోలేదా? అవే డబ్బులుంటే నా కొడుకు చదువుకు పనికి వస్తాయి. నాకు వాడు తప్ప ఇంకెవరున్నారు? హలో హలో నాన్న, కాలేజీలో ఫీజు కట్టాలి, ఒక 2000 పంపించమ్మా. ఎలాగోలా సెట్ చేస్తాను లేరా. అప్పుడప్పుడు ఫోన్ చేయరా నాన్న. అలాగే అమ్మా, ఉంటాను. బాయ్ అమ్మా, చదువుకోవాలి. నా కొడుకు డబ్బులు పంపించాలి, ఫోన్పే చేయనన్నా కొంచెం. డబ్బులు తెచ్చావా? ఫోన్ పే అయిపోయింది చూడమ్మా. వచ్చా సార్, లొకేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎలా ఉన్నాడమ్మా? బాగానే ఉన్నాడు, కాకపోతే టైంకి తింటున్నాడో లేదో. మంచి మీద తీసుకొని వస్తాడు, ఏదో పోస్టర్లో కూడా పడ్డాడు. సార్, వెళ్తున్నాం, దగ్గరలో ఉన్నాం. లొకేషన్ రీచ్ అయిపోయాం సార్. సార్ దొరకరు సార్, మన స్టాఫ్తో వచ్చేయండి. అమ్మా, గొప్ప కొడుకుని కన్నావమ్మా. పోలీసులు పెట్టి వెళ్ళిపోయారు.
సార్ నా కొడుకు ఎక్కడున్నాడు సార్? మీరు కొద్దిసేపు వెయిట్ చేయండి అమ్మా. మీ అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ చేసాము, ప్రస్తుతం బాగానే ఉన్నాడు. సార్ పాపం సార్, మరీ చిన్నపిల్లడు సార్. చూస్తే బాధ అనిపిస్తుంది సార్. చూసారా, మీరు చేసిన పని వల్ల ఆ తల్లి ఎంతగా ఏడుస్తుందో. మీ మొత్తం ఆ కన్నీటిని తొడవగలదా? ఆ బాధను ఆపగలదా? మీరెందుకు సిగ్గుపడుతున్నారు? మీరెందుకు ఏడుస్తున్నారు? ఏడవలసింది వీళ్ళు కదా, సిగ్గుపడాల్సింది కూడా వీళ్ళే కదా. దేశం భవిష్యత్తును మార్చవలసిన యువత నేడు ఆ దేశానికే భారం అవుతుంది మీ యువత వల్ల. డ్రగ్స్ కంటే మత్తునిచ్చే మన దేశంలో చాలా ఉన్నాయి. నువ్వు ఒక అబ్దుల్ కలాం అవ్వు, చాలా మత్తునిస్తుంది. నువ్వు ఒక సచిన్ టెండూల్కర్ అవ్వు, ఇంకా మత్తునిస్తుంది. నీకు నీ దేశానికి బాగుపడండి రా, దేశాన్ని బాగు చేయండి రా. డ్రగ్స్ దూరంగా ఉండండి. నీ కుటుంబానికి, నీ గ్రామానికి, నీ దేశానికి మంచి పేరు తీసుకురండి. వన్ వీక్ రెస్ట్ తీసుకోవాలమ్మా, ప్రెసెంట్ అయితే పర్వాలేదు. ఈ దేశంలో నువ్వే మా భవిత, మాయదారి మత్తులో. కావాలా? కావాలి. డబ్బులు తెచ్చుకో. అలాగే అన్న, తెస్తా. వెలుగునిచ్చే చదువులో చీకటడుగే తప్పురా, ఏమైందిరా నీకు? అరే నాన్న లేరా, లేరా, ఇంటికి వెళ్ళిపోదాం. ఏమైందిరా నీకు? అరే నాన్న నిన్నే చూసి లోకం చీ అంటుంటే పాపం, నిన్నే కన్నా ప్రాణం. అమ్మా, నేను పెద్ద అయ్యాక మంచి జాబ్ తెచ్చుకొని నిన్ను బాగా చూసుకుంటున్నాము. మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయి, కలలను చిన్నాభిన్నం చేస్తాయి, భవిష్యత్తును దోచుకుంటాయి. తాత్కాలిక మత్తుకు లోను కాకండి, శాశ్వత నష్టాన్ని ఆహ్వానించకండి. మాదక ద్రవ్యాల రహిత భవిష్యత్తును ఎంచుకోండి. మీ సామర్థ్యం అపరిమితం, దాన్ని డ్రగ్స్తో వృధా చేసుకోవద్దు. మీ వకుల్ జిందల్, IPS SP, విజయనగరం జిల్లా.